ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ వసునామ సంవత్సరం ఉగాది వేళ విశేషం 2025 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు, గ్రహబలం, గృహబలం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, అడవపడ్డ యోగంది, లగ్న యోగంది, ఘడియ యోగంది, సంతాన యోగంది, సంసార యోగంది, కుటుంబ యోగంది. చూడు జానకిరామ్, వృషభ రాశి వారి జాతకం ప్రయత్న, తరించిన కార్యం, చేసే పనిది, ఇల్లు, జాగా, భూమిది, చదువుది, పర్సనల్ లైఫ్ది, కెరీర్ విషయంది, సంతాన విషయంది, కుటుంబ విషయంది. చూడు జానకిరామ్, ఈ రాశి వారికి మాత్రం విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చిండండి, షిరిడి సాయిబాబా వచ్చిండు. వృషభ రాశి వారి జాతకంలో ఏ రకంగా చూసినా చాలా వరకు అద్భుతంగా ఉన్నదండి. 2025 సంవత్సరం శ్రీ వసునామ సంవత్సరం కరెక్ట్ ఉగాది వేళ విశేషం మాత్రం మట్టి పట్టుకున్న బంగారం ఉన్నది వీరి జాతక బలంలా. అదృష్టవంతుల్ని మాత్రం ఎవరు చెడగొట్టలేరండి. దరిద్రవంతుల్ని మాత్రం చాలా వరకు మాత్రం ఎంత ప్రయత్నించినా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. వీరి జాతకంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. అదృష్టం ఉన్నది కదా అనుకుని వీరు మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు. వీరు ఏ పని చేస్తారు, మనసా వాచ కర్మణ కరెక్ట్ చేయాలి. చేస్తే తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది. వీరు ఉల్లాస జీవితం ఉంటుంది. వీరికి బాధ్యత రకంగా ఉన్నా కానీ మాత్రం నవ్వు ముఖం ఉంటుంది, అలాగే కళగల ముఖం ఉంటుంది, ముఖంలో దివ్య తేజస్సు ఉంటుంది. వీరి జాతకంలా వీరు ఎక్కడ పోయినా అనుకున్న పని సాధించేదాకా వదిలిపెట్టరు. అసంటి యోగ బలం ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంది. వివాహం కాని స్త్రీలకు ఖచ్చితంగా వీరి కళ్యాణ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది. అది పెద్దల ప్రకారం చేసే కళ్యాణమైన కలిసి వస్తుంది. ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకున్న కళ్యాణమైన కలిసి వస్తుంది. అలాగే తల్లిదండ్రుల సైడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలాగే కళ్యాణమై భార్యాభర్తలతో ఇబ్బందులు పడుతున్నవారు, సంసారంలో ఇబ్బందులు పడుతున్నవారు, సంతానం కొరకు లేదా వగైరా ధనం కొరకు, పర్సనల్ లైఫ్ గురించి కొన్ని చెప్పుకోలేని విషయాలు ఉంటాయి. సంసారంలో భార్యాభర్తలు ఎంత తల్లిదండ్రులైనా అత్తమామని చెప్పుకోలేరు. అటువంటి సంఘటనలు ఉన్న వారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా మాత్రం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 2 గ్రహాలు అనుకూలంగా లేదు. ఒక గ్రహం ఇబ్బందికరమైన యోగ బలం ఉంది. ఈ సంవత్సరానికి అధిపతి చంద్రుడు నడుస్తున్నాడని మంత్రి చంద్రుడు నడుస్తుండు కాబట్టి ఈ రాశి వారికి మాత్రం శుక్రుడు అధిపతి. చాలా వరకు మాత్రం చంచల గుణం ఉంటుంది. ఏ పని చేసినా మాత్రం అనుకున్న పని సాధించేదాకా వదిలిపెట్టరు. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో తిరుగు ఉండదు. మరి ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వస్త్ర వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారం కావచ్చు, లేదా మాత్రం ఫ్యాషన్ రంగం వ్యాపారం కావచ్చు, లేదా స్త్రీలు వాడే చాలా వరకు ఉంటాయి జనరల్ స్టోర్స్, ఆ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.